నెక్స్ట్ అండి మనకి 9th క్లాస్ సంబంధించి జాగ్రఫీ చూద్దాము. భూగోళ శాస్త్రము. ఓకే, సమకాలీన భారతదేశం 1 అని ఇచ్చారు టెక్స్ట్ బుక్ అయితే. ఓకే, చూద్దామండి. దీంట్లో లెసన్స్ అయితే మనకు అన్ని ఎడ్జిటికి సంబంధించి లింక్ టాపిక్స్గానే చెప్పుకోవచ్చు, అన్నీ చదవాల్సిందే. ఓకే, భారతదేశం పరిమాణం ఉనికి అనమాట. ఇక్కడంతా మనము భారతదేశం యొక్క పరిమాణం ఉనికి, లొకేషన్ ప్లస్ దాని సైజ్ ఎంత ఉందనేది తెలుసుకుంటాము. భారతదేశ భౌగోళిక స్వరూపాలు మోస్ట్ ఇంపార్టెంట్, దీని నుంచి ప్రీవియస్ టెట్లో కూడా రావడం జరిగింది. నీటిపారుదల, శీతోష్ణ స్థితి, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు, జనాభా, ఈ 6 మనకు అన్ని లింక్ టాపిక్సే. సో చూద్దాం. ఫస్ట్ వన్, భారతదేశం పరిమాణము మరియు ఉనికి. ఓకే, భారతదేశం ఇండియా పరిమాణం మరియు ఉనికి, సైజు మరియు లొకేషన్ చూద్దాము. ఇది మీకు చెప్పాలంటే ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఏది మనం స్కిప్ చేయడానికి లేదు. ఓకే, ఇప్పుడు చెప్పడానికి చూద్దాము. ముందంతే మనకంతా జస్ట్ మ్యాటర్ అనవసరం మ్యాటర్ స్కిప్ చేసాము. ఇక్కడ ప్రతి లైన్ స్కిప్ చేయడానికి అవసరం లేకుండా ఇంపార్టెంటే ఉంటుంది. సో మీకు హ్యాండ్ రిటన్ నోట్స్ రాసినా కూడా మొత్తం అదే వస్తుందండి, మొత్తం చదవాల్సిందే. ఉనికి చూద్దాము. అంటే లొకేషన్, అది ఎక్కడ ఉంది, భారతదేశం అనేది ఎక్కడ ఉంది. ఇది మనకు అంతా మనకు వరల్డ్ మ్యాప్ చూసుకున్నట్టయితే ఎక్కడుంది భారతదేశము, ఇక్కడ ఉంది. సో ఈ లొకేషన్ని మనం చెప్పడాన్ని ఉనికి చెప్పడం, ఉనికి అంటాం, లొకేషన్. ఓకే, భారతదేశం అనేది ఒక విశాలమైన దేశంగా చెప్పచ్చండి. ఇది పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది, నార్థన్ హెమిస్ఫియర్. ఇక్కడ మనం చూసినట్టయితే భూమధ్య రేఖ ఎక్కడ ఉంది చూడండి, ఇది మనకు భూమధ్య రేఖ. ఇక్కడ భూమధ్య రేఖకు ఈ పక్క ఉండేదంతా మనకు ఉత్తరార్ధగోళం, ఇదంతా మనకు దక్షిణార్ధగోళం. భారతదేశం ఇప్పుడు ఎక్కడ ఉందో చూడండి, ఎక్కడుంది, ఇది భూమధ్య రేఖ. సో పై పక్కనే ఉంది కదా మనకు ఇండియా అనేది. సో అందుకే భారతదేశం అనేది ఉత్తరార్ధగోళంలో ఉందని చెప్తాం, నార్థన్ హెమిస్ఫియర్. దేశ ప్రధాన భూభాగం ఎక్కడ ఉంది, మనం ఇక్కడ దేశం గురించి చూసుకుందాం. ఇంకా అది కూడా చూడండి, ఇక్కడ మనకు అడ్డంగా చూసుకుందాం, నిలువుగా చూసినట్టయితే ఇట్లా వస్తుంది కదా, అంటే ఈ పక్కంతా తూర్పు, ఇదంతా మనకు పడమర. సో ఎక్కడ ఉంది, తూర్పు సైడ్గా ఉంది కదా. సో ఇది ఉత్తరార్ధగోళంలో ఉందండి. సో తూర్పు సైడ్గా ఉందని చెప్పుకోవచ్చు వరల్డ్ మ్యాప్ పరంగా చూసుకుంటే. ఇక్కడ మనం ఇంకా మన భారతదేశం గురించి చూసుకుందాం, ఇవన్నీ మిగతా ఖండాలు. సో చూద్దాము ముందు. దేశ ప్రధాన భూభాగం అనేది ఎంత అక్షాంశం నుంచి ఎంత ఉందనేది చూద్దాము. ఇక్కడ మీకు ఉత్తర అక్షాంశం నుంచి ఉత్తర అక్షాంశం ఉంది కదా. సో ఎలా అనేది చూద్దామండి. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇది భూమధ్య రేఖ, ఈ పైన ఉండేదంతా మనకు ఉత్తరార్ధగోళం. సో ఇక్కడ వరకు ఉండేదంతా మనకు నార్త్ కిందికే వస్తుంది, ఈ కింది పక్క ఉండేదంతా సౌత్. అంటే ఆస్ట్రేలియా ఎక్కడ ఉన్నట్టు, సౌత్ అక్షాంశం కిందకి ఉన్నట్టు. సో ఇక్కడ మనకు భారతదేశము ఇక్కడ నుంచి ఇంతవరకు అంతా మనకి ఇక్కడే నార్త్ పక్కనే ఉంది కాబట్టి ఇది మనము ఉత్తర అక్షాంశమే చూసుకుంటాం రెండు పక్కల. ఇక్కడ మనకు దీన్ని జూమ్ చేసుకున్నట్టయితే ఇది మనకు భూమధ్య రేఖ, ఇది 0 అనుకున్నట్టయితే ఇక్కడ వరకు ఉంది కదా. సో దీన్ని లెక్కిస్తుంది అనమాట. ఇది మనకు 8. ఓకేనా, ఇక్కడ మనకు చూసినట్టయితే అందాజుగా చెప్తున్నా మీకు. ఇక్కడ చూసినట్టయితే ఇది మనకు, ఇదేమో 0, ఇదేమో 15. ఓకేనా, ఇక్కడేమో 30 ఉంది, ఇక్కడ 45. 30కి 45కి మధ్యలో ఉందండి. ఇది మనకు 37 కాడికి వస్తుందన్నమాట. ఇక్కడ మనకు కరెక్ట్గా చూసుకున్నట్టయితే 8 degrees 4 minutes అని చెప్తాము. ఉత్తర అక్షాంశం అంటే ఏంటి, ఇది భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉంది కాబట్టి సో నార్త్, ఉత్తరం అంటే నార్త్, అక్షాంశం అంటే మనకి ఇది అక్షాంశాలు అనమాట. అడ్డంగా ఉండేటువంటి గీతల్ని మనం అక్షాంశాలు అంటాము, నిలువుగా ఉండే వాటిని మనము రేఖాంశాలు అంటాము. ఇక్కడ మనకు ఇక్కడి నుంచి ఇంతవరకు అనే అక్షాంశం బేస్గా తీసుకున్నాం కాబట్టి ఇది మనకు 8 degrees 4 minutes నార్త్ చెప్తాం. ఉత్తర అక్షాంశం అంటే మనకు ఇంగ్లీష్లో చూసినట్టయితే లాటిట్యూడ్స్ అండి, రేఖాంశాలని లాంగిట్యూడ్స్ అంటారు. ఓకే, నార్త్ లాటిట్యూడ్ అని చెప్పచ్చు. ఈ పై పక్క చూద్దాము. పై పక్క చూసినట్టయితే ఇంకొక సరిహద్దు 37 degrees 6 minutes ఉత్తర, ఇది కూడా ఉత్తరం పక్కే, ఇది మనకు భూమధ్య రేఖకు ఉత్తరం పక్కే ఉంది కదా. సో ఉత్తర, ఇది అక్షాంశం కాబట్టి అక్షాంశం, ఉత్తర అక్షాంశం. ఓకేనా, ఇది ఇప్పుడు మనం అక్షాంశాల పరంగా చూసుకున్నాం. రేఖాంశాల పరంగా చూద్దాం. ఈ రేఖాంశం నుంచి ఈ రేఖాంశం వరకు ఉంది. ఓకేనా, ఇక్కడ మనకు మిడిల్ రేఖాంశం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 0. ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు వస్తుంది కదా, అంటే ఈ రేఖాంశాల మధ్యలో పోతుంది. ప్లస్ ఇక్కడ ఏముంది, ఈ రేఖాంశం మధ్యలో కాడికి వస్తుంది. అలా చూసుకోవాలి. ఇది చూసినట్టయితే ఇక్కడ అంతా 60 ఉంది. సో 60కి మరియు 90కి మధ్యలో ఉన్నటువంటి గీత కాడ ఉంది కాబట్టి ఇది మనకు చూసుకున్నట్టయితే 68 degrees 7 minutes. ఇది ఎక్కడ ఉందండి, తూర్పు పక్కనే కదా ఉంది. ఇది అంతా చూసుకున్నట్టయితే ఇప్పుడు నిలువుగా గీసుకున్నట్టయితే ఇదంతా పశ్చిమము, ఇదంతా తూర్పు.
సో ఇదంతా తూర్పు పక్కన ఉన్నట్టు. సో తూర్పు రేఖాంశము తూర్పు సైడ్ ఉంది, మరియు ఇది రేఖాంశాన్ని బేస్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఈ పక్కన చూద్దాం. ఇది ఎంతవరకు ఉందంటే 97 degrees 25 minutes. ఓకేనా, 97 degrees 25 minutes. ఇదేమో 90, ఇదేమో 120. సో ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి 97 degrees 25 minutes తూర్పు రేఖాంశం. ఓకేనా, ఇది మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేకుండా మనకు కొన్నిసార్లు ఆప్షన్స్లో ఎలా ఇస్తాడంటే 8 degrees 4 degrees ఉత్తర అక్షాంశం అని ఇచ్చి, ఇక్కడి నుంచి 37 degrees 61 ఇక్కడ మనకి ఏమిస్తాడు, దక్షిణ అక్షాంశం అని ఇస్తాడు. మనం ఓన్లీ నెంబర్స్ చూసుకుంటాం కానీ ఈ అక్షాంశాలు చూసుకోకుండా నెంబర్స్ ఒకటి చూసుకొని రైట్గా ఉందని పెట్టేస్తారు. సో చూసుకోవాలి, ఇది కూడా చూసుకోవాలా, ఎందుకు అనేది కూడా ఇప్పుడు రీజన్ చెప్పాను కదా. ఇది కూడా మనకు ఉత్తర అక్షాంశం అనేది ఉండాలి. ఇది కూడా అంతే, ఇది తూర్పే. ఓకేనా, ఇది తూర్పు పక్కనే కదా ఉంది మొత్తం మన భారతదేశం అంతా. నెక్స్ట్ చూద్దామండి. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతారు. సరైనదేది సరికానిదేది అని చెప్పి క్రింది వాటిలో కొలతల పరంగా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది భూమధ్య రేఖ. ఇక్కడ మనకు వెళ్ళేదే ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఉంటుంది. కర్కట రేఖ ఇది దాదాపు మనకు భారతదేశానికి మిడిల్లో వెళ్తుందండి. భారతదేశానికి దాదాపు ఇలా మిడిల్లో వెళ్తుంది కర్కట రేఖ అనేది. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ. ఈ కింది పక్క ఉండేదాన్నే మనం మకర రేఖ అంటాం. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇది మనకి ఇచ్చినమైతే మనకు కర్కట రేఖ గురించి మాత్రమే ఇచ్చారు. చూద్దాము. ఇది మనకు కర్కట రేఖ ఎన్ని డిగ్రీస్ గుండా వెళ్తుంది అంటే 23 degrees 30 minutes 23 degrees 30 minutes ఉత్తర అక్షాంశం. ఎందుకంటే అక్షాంశమే కదా ఇలా అడ్డంగా వెళ్ళే లైన్, అది కూడా ఎక్కడ వెళ్తుంది, మరీ మనకు దానికి దగ్గరలో వెళ్ళట్లేదు. ఇక్కడ మనకు 30 ఉందండి, 30కి యువతలుగా కొంచెం వెళ్తుంది. సో 23 degrees 30 minutes దగ్గరికి వస్తుందండి. ఇది దేశాన్ని దాదాపు సుమారుగా 2 సమాన భాగాలుగా చేస్తుంది. కరెక్ట్గా అని చెప్పలేం కానీ దాదాపు అని. ఓకే, వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.